లేదు. ఓకే ఓకే Started. సో మేడం ఇక్కడ శబ్ద కల్పద్రుమాలు అవసాధన అంటే మనకి ఫినిషింగ్ అని ఇచ్చారు. ఫినిషింగ్. ఓకే. ఫినిషింగ్ ఇచ్చారు, రిమూవింగ్ ఇచ్చారు, డిపోజిషన్ అట. డిపోజిషన్ అదే. ఏ, తర్వాత ఎస్చార్టిక్, రిమూవింగ్ ప్రౌడ్ ఫ్లెష్ బై ఎస్చార్టిక్ అప్లికేషన్స్, ఇన్ని ఇచ్చారు వాళ్ళు. ఓకే. సో ఇప్పుడు మనకి ఇంకొకటి ఏమనుకున్నాం, విశరణ అనుకున్నాం కదా. ఇంకొకటి పదం విశరణ అంటే శక్తిహీనం అవ్వడం. ఓకే, అది తెలిసిందే అయితే. ఓకే, శక్తిహీనం అవ్వడం విశరణ అంటే. గతి అంటే వెళ్ళడం. తెలుగులో ఏం అర్థం అది ఇంకోటిది? అవసాదన. అవసాదన అంటే అదే మూర్ఛన. మూర్ఛన అంటే వాడిపోవడం. వాడిపోవడం, శక్తి నశించిపోవడం కదా. మార్పు చెందడం కూడా అనొచ్చా? అదే ఇవన్నీ డిపోజిషన్ అంటే అదే మార్పు చెందడం అని అర్థం. మార్పు చెందడం, బలహీనం అది కాదు కదా. మార్పు చెందడం అంటే సరిగ్గా అర్థం తెలియదు, అది వస్తలేదు. అదే అవును. మేడం ఇక్కడ ఫినిషింగ్ లేదా రిమూవింగ్ అవి ఈజీ ఇచ్చారు కదా మనకి. రిమూవింగ్ అని అర్థమా? రిమూవింగ్ ని తీసేయడం అనా? ఇంకా ఇంకొక దాంట్లో కూడా ఇవే ఇచ్చారు సేమ్. అవా బిఫోర్ షద టు గో ల్యుట్ ప్రత్యయ, ఇలానే ఇచ్చారు. ఇది ఫినిషింగ్, రిమూవింగ్ ప్రౌడ్ ఫ్లెష్ బై ఎస్చార్టిక్ అప్లికేషన్స్, రిమూవింగ్ అంతే. ఇంకొకటి డిపాజిషన్ అని కూడా ఇచ్చారు మనకి. ఇంకోటి మేడం డిస్హార్టనింగ్, ఇది కూడా ఉంది, దీనికే ఉంది. సో ఇప్పుడు మరి ఏం రాద్దాం తెలుగులో? ఏం రాద్దాం మరి? ఇంకా ఏదన్నా ఒకటే రాద్దాం దానికి. అప్రెసింగ్ ఉంది, మన ఇష్టమే. ఇంటి వీటిలో ఏదైనా మనం పెట్టుకోవచ్చు. ఏం రాద్దాం అమ్మా? ఎండగట్టడం అంటే ఎండకట్టడం, ఎండబెట్టడమా? అదే అదే వేరే అంటే అందులో ఉన్న శక్తిని అంతా హరించటం. డ్రై అప్ అయింది అని అంటాం కదా, టు డ్రై అప్. శక్తి హరించడం. దాంట్లో అది రాలేనట్టుంది కదా. అంటే మేడం అవసాదన అంటే విశరణ అర్థంలోని ఎండగట్టడం అలా చెప్తున్నారేమో ఆవిడ. శక్తిహీనంలో చెప్తున్నారు మీరు, ఆ అర్థంలో చెప్తున్నారు. విశరణకి చెప్తున్నారు మీరు. అయిపోయింది. ఇది అవసాదన అనడానికి మనం ఏం అంటే ఇది ముకుళించటం అంటే ముడుచుకుపోవటం. అవసాదనం అంటేనా? అంటే శక్తి లేకపోవటం, ముడుచుకుపోవటం. అది అయిపోయింది. శక్తి లేకపోవడం అనేది ఇక మళ్ళీ అవసాదనము అంటే ఏం చెప్పారు? అదేదో ఇదేమిటి, ఫ్లష్ ని బయటకు తీసేయటము అట్లాంటిది ఏంటో వచ్చింది కదా ఇందాక. నష్టం అవ్వడం రాద్దామా? కాదు, డిస్ట్రాయింగ్ కూడా ఇచ్చారు దానికి. అదే అదే డిస్ట్రాయ్ కూడా ఉంది. అవును, నష్టం అవ్వడం రాలేదు. నష్టపరచటం, నష్టం అవ్వడం, నష్టపోనా. ఓకేనా? సో ఈ అర్థాలు అయితే ఇదేం చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ? శక్తిహీనం అవడం, వెళ్ళడం, నష్టం అవ్వడం. ఈ ధాతువు ఏమైతుందంటే సీదాగా మారుతుంది. ఈ ధాతువుకి ఆదేశం. మేడం ఇక్కడ శబ్దకల్పద్రుమలో కరెక్ట్ గా ఇచ్చారు చూడండి. ఇది అవా ప్లస్ సత్ ప్లస్ ఘై ప్రత్యయ అవసన్నత తత్పర్యాయ ఏమిచ్చారంటే విషాద, సాధ, విషణ్ణత, ఇది హేమచంద్ర, ఇలా ఉన్నాయి. కాబట్టి విషాద, మనం ఆ విషాదం అని కూడా తీసుకోవచ్చు ఇక్కడ. అవును, విషాదం అంటే చాలా ఖిన్నమైపోవడం, అయిపోవడం. అలా ఇది మెయిన్ మనకి శబ్దకల్పద్రుమం. మలానం ఎండిపోవడం అనేది తీసుకోవచ్చు ఇక్కడ. విషాదం అంటే
చాలా కృంగిపోవడం అమ్మా. అదే మ్లానం వేరు మళ్ళీ. మా కుంగిపోవటం అనేది రాసుకోవచ్చు. అదే రద్దం, కృంగిపోవడం. అందుకే ఇంగ్లీష్ లో డిస్హార్టనింగ్ అన్నాడు. అవును. మ్లానం అవడం అంటే ఇది అమ్మా స్టన్ అయిపోవడం నా కదా. దగ్గర ఒక పుస్తకంలో కాదు వేరేగా ఉన్నాయి, అవి కాదు చదవనా? చదవండి చెప్పండి చదవండి. చెప్పండి సార్ యా. చెప్పండి. కాటన అని ఉందమ్మా. ఏంటండి? కాటన కాటనా. కాటన ఆ, ఉమ్. కాటన్ అది అంటే ఆ, కట్ కొరకటం. చేయడం. ఉమ్. ఉమ్. ఆ తర్వాత కాటన్ జాన కొరకటం కట్ చేయటం. జాన జాన అది ఉహుం. కాటన కాటన అది స్థితహోన స్థిరంగా ఉండడం. స్థితహోన అంటే స్థిరంగా ఉండటం, స్థితి కలిగి ఉండటం. ఓకే, ఏదో ఒకటి. తర్వాత ఆ, అవసన్న హోన. ప్రసన్నత. తర్వాత కిన్న హోన. అదే. కిన్నుడు మా అయిపోయాను అంటారు ఇది కదా. ప్రసన్నకి ఆపోజిట్ ఏమో అవసన్న. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా, కృంగిపోవడం. చాలా, అదే చాలు. ఓకేనా. యా. అర్థమైంది చాలు. అన్నిట్లో కూడా మీరు చెప్పిన దాంట్లో కూడా అది ఖిన్న అయిపోవడం అంటే అదే అన్నమాట. ఖిన్నో ఓకే భవామి అంటే నేను అలాగే అలాగే. కృంగిపోతున్నాను, ఉమ్, ఉమ్, చింతిస్తున్నాను, అట్లా చాలా బాధగా ఉమ్. కుంగిపోతున్నానని. ఇంకా ఏమి ఇచ్చారంటే విసరణం అంటే ఉమ్. అవయవ విభాగ అని ఇచ్చారు. ఉమ్. విసరణం ఓ అంటే అవయవ విభాగ. అవయవం యొక్క విభాగము ఏంటి మరి? అది అంతే ఉందా? అవయవ అంటే అవయవాలు నీరసించిపోవటం అట్లాగా నిరసించిపోవడం, అనమాట. అట్లా శక్తిహీనం అవ్వడం. అది. సో యా, శక్తి దేంట్లో ఉంటుంది? మనలోనే కదా. అవునవును. అది నశించిపోయిందంటే అవయవాలు కొంచెం సరిగా పనిచేస్తలేవని అర్థం అక్కడ కదా. అవును. ఉమ్. యా. సో ఈ ధాతువుకి సీదా ఆదేశం వస్తుంది. ఇప్పుడు మొత్తానికి పోయి అది ఏమైపోయింది? సీదా ఆదేశం అంటే సీద్ అంటాం అనమాట అక్కడ. ఈ ధాతు కింద ఒక సూత్రం ఇచ్చారు, అది 6-4-25. అదేనా మీరు చెప్పేది? అదే అదేనా? అదే అదే సీదా ఆదేశం దంశ వస్తుంది. ఈ దంశ సంజ స్వజ్జాం శపి. ఏంటి 6-4? 6-4-25 సూత్రం ఇచ్చారు. దంశ్ సంజ్ స్వంజ్ ఏతేషాం నకారస్య లోపో భవతి. నకారం ఎక్కడుంది అందులో? ఉంది కదమ్మా ఇక్కడ. శ్రద్ధకి సీదా వచ్చింది కదండి. సరే, ఇది రాసుకోండి. శ్రద్ధకి సీదా ఏంటి? పాగ్రాధ్మాస్మ, అదే ఉంది కదా ఆ సూత్రము. అదేనో సూత్ర సంఖ్య అది 7-3-78 ప్రకారం. ఓకే. ధాతువుకి సీదా ఆదేశము వస్తుంది. ఏడు 3-78 ప్రకారం. ఓకేనా. అయితే అప్పుడు ఏమైంది? సీదతి అవుతుంది రూపం. సీదతి అవుతుంది. సీదతి అంటే కూర్చోవడం అని కూడా చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ కూర్చోవడం కూడా రాసుకోవచ్చు. క్షీయతే అంటేనేమో శక్తిని కోల్పోవటం అని కూడా ఉంది. వెళ్ళడము, బాధపడటము. వెళ్ళడము, కృంగిపోవడం, కూర్చోవడం, సీదతి. ఓకేనా. సీదతి ఎలా వచ్చిందంటే ఈ షదల్రి, షదల్రి. అక్కడ షా కరెక్ట్ గా చదవకపోతే ఇక మిస్టేక్స్ అవుతాయి. ఏ షా చెప్తున్నారు? షీయ షదషీయనా లేకపోతే షదసీదనా కదా. అమ్మా ఈ రెండు పదాలకి దాదాపుగా అర్థం దగ్గరగానే ఉంది కదా. అవునమ్మా, కరెక్ట్. ఓకే. సో ఇక్కడ మనకి ఇది ఎన్నో 9వది అయిపోయింది కదా. 10వది. ఇప్పుడు 10వది ఏంటిది? ఉదిత్ ధాతువులకు, ఉకారాంత ధాతువులు. ఉదిత్ ఉదిత్ అంటే ఏంటిది? ఉకారము ఇత్ అయినటువంటిది. ఇట్టుగా ఉదిత్ ధాతువులు.
అంటే ఏంటిది? ఉకారము అంతమంది ఎత్తైన ధాతువులు. అంతం లోపించిన ఎందుకమ్మా? ఇత్త ఉమ్. ఎత్తు ఇత్ అంటే ఏంటిది? దానికి లోపం లోపం. వస్తుంది. ఉమ్. మూల ధాతువులో ఈ కాదు. ఉకారం ఇత్ అవుతుంది అనమాట. సో దీనికి ఏమొస్తుంది? ఇషు ఇచ్ఛాయాం అలాగా. ఇషు ఇషు ధాతువు. ఇషు దీనికి ఏమైంది ఇక్కడ? ఇషు ఉమ్. ఇషు గతం అని కూడా ఏదైనా ఉందా? ఇది రాసుకోండి. ఇచ్ఛాయాం ఇడుగత ఉంది కదా? అదే అదే ఇన్గతవు కదా, ఇన్గతవు అది. అవునండి. ఇది యశు గచ్చ ఇచ్ఛాయాం. సో ఇష్టపడడం. ఇచ్ఛాయాం అంటే ఏంటిది? ఇష్టపడడం, కోరుకోవడం అలా. అవునా? సో ఇవి ఇషు అంటే ఇష్ట, కోరిక, వాంఛ. సో దీనికి ఏమొస్తుంది? ఇషుగమి యమాంశః. నిన్న సూత్రం వస్తుంది. నేర్చుకున్నారు కదా. సో వీటికి రెండు సూత్రాలు. ఏమవి? ఒకటేమో ఇషు గతి ఉమ్, ఇషు గమయమాంశ. ఇషు గమి యమాంశ. 7-3-77 ఇది. సో దీని ద్వారా ఏమొస్తుంది? ఈ మూడు ధాతువులకి ఛ ఆదేశం ఇషు వస్తుంది. ఇషు గమి యమం అనే ధాతువుకి చహ. చా వస్తుంది. ఛ ఇచ్చహ ఆదేశం. గచ్చ. ఒక్క నిమిషం నేను చెప్తాను వినండి అమ్మా. ఫస్ట్ ఏంటిది? ఈ మూడు ధాతువులకి ఛ ఆదేశం వస్తుంది. ఏ మూడు ధాతువులకి? ఇషు ఉమ్. గమి గమి యమ యమం. అంటే ఇష్ గమ్ము యమ్. ఏంటి? ఇష్ ఇషు గమ్ము గమ్ము యమ్. యమ్ము. ఈ మూడింటికి ఛ ఆదేశం వస్తుంది. మరి ఆ ఛ ఆదేశం ఎక్కడ పెట్టాలి అంటే ఏమన్నారు? హలోంత్యస్య అంటే చివరి దానికి పెట్టమన్నారు. చివరి వర్ణం ఇష్లో ఏంటి? శకారం. షకార స్థానంలో ఛ వస్తుంది. గమ్ములో చివరి స్థానం ఏంటి? మకారంలో మక. గచ అయింది. తర్వాత గచ. యమ్ములో యం. యచ. మా దగ్గర యచ. యచ్ ఓ. అట్లా అయిందనమాట. ఇచ్చు గమ్ము యచ్చు. సో ఇప్పుడు అది అయిన తర్వాత ఏమైంది? ఇంక అంతకి ఆగలేకుండా ఏమైంది? ఎప్పుడైతే ఛ మహాప్రాణ ఛ ఏదైతే ఉందో దానికి తుక్కాగమం వస్తుంది. ఛ ఉన్నప్పుడు తుక్కాగమం వస్తుంది. ఓకే. సో తుక్కాగమం వచ్చి ఏమైంది మరి? దేనికి వచ్చింది అంటే హ్రస్వం ఉన్నప్పుడు. ఈ చే ఉంటే తుక్కాగమం వస్తుంది. దేనికి వస్తుంది? హ్రస్వ వర్ణానికి. హ్రస్వ వర్ణానికి తుక్కాగమం వస్తుంది. తుక్కాగమం వస్తుంది అనమాట. 6-1-73 ఇది. దీని ప్రకారం ఏంటిది? తుక్కాగమం. ఇందులో హ్రస్వము సో ఇప్పుడు ఇష్యూలో ఏంటి? ఇష్ అనే దాంట్లో ఈ ఏంటిది? అది అది హ్రస్వం. సో ఇప్పుడు అక్కడ దీన్ని చూస్తే అంతే. సో ఇప్పుడు ఇష్ అనేది ఏమైపోయింది? ఉష చహ అవుతుంది కదా. అమ్మ ఆగండి. ఇచ్చు. ఇచ్చి ఇప్పుడు మీరు తెలుసుకున్న దాని మీదకి చెప్పండి అంతే. ఓకే. దానికి తుక్కాగమం వచ్చింది అంటే ఏంటిది? ఇక్కడ వచ్చింది. తుక్కులో మిగిలింది ఏంటిది? తుక్కు వస్తుంది అక్కడ. అది కకారం ఇత్తు అయిపోతుంది. ఇత్తు మిగులుతుంది. ఇత్ ఛ ఏమైంది? అది ఇక్కడ తకారం మళ్ళీ కనిపిస్తుంది. చకారంగా మారుతుందమ్మా. మళ్ళీ ఇక్కడ తకారం. తూచు అన్నమాట. ఇది తూచు కనిపిస్తే ఏంటిది? అదే అది స్తోహశ్చునాశ్చుః. ఇచ్చ ఛ. ఇచ్చి అవుతుంది. అంటే తుక్కులో కకారం హలంత్యము, ఉకారం ఏంటంటే ఉచ్చారణార్థం పోతుందా? స్వరూపం ఏమైంది? ఇప్పుడు ఇచ్చతి. రూపం ఏమైంది? రూపము ఇచ్చతి.
ఇచ్చతి. ఇచ్చతి యచ్చతి ఆ, గచ్చతి. ఇది గచ్చతి. 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 ఇప్పుడు రూపాలు భలే ఏంటి? సింపుల్ గా సాల్వ్ అయిపోయిందిగా. నిన్న అంతసేపు చేశారు కదా, అందుకనే వచ్చేసింది ఇప్పుడు. అదే అదే అందుకనే ఈజీగా ఉంది. అవును. రూపాలు ఏంటివి? ఇచ్చతి. ఇచ్చతి యచ్చతి గచ్చతి. గచ్చతి. అమ్మ ఏమో అడుగుతున్నారు సత్యవతమ్మ, చెప్పండి అమ్మా. తుక్కులో ఆ, కకారం పోతుంది, ఆ. తూలో ఉకారం ఏంటంటే ఉచ్చారణార్థం పోతుందా ఎట్లా కదా? అవునమ్మా, అంతే అంతే. అంటే తూ మిగులుతుంది. అది రెండు రకాలు మనకి, ఒక చోట పెడతారు ఒక చోట పెట్టరు. సో ఇప్పుడు తుక్ అనేది ఆ ఉచ్చారణార్థం ఉందా లేకపోతే ఆదేశంలోనే అలా ఉందా అనేది చూసుకోవాలి. అంటే అంటే అర్థం ఎట్లా దీన్ని ఉపయోగిస్తాము? ఇచ్చితే అంటే కోరుకొని వాంఛిస్తున్నాడు అనా? ఇష్టపడ్డం ఇచ్చతి, అహం ఇచ్చామి, కోరుకుంటున్నాడు. ఇష్టపడుతున్నాడు. ఇష్టపడ్డాను దాంట్లో తుక్కాగం ఇక్కడ మనం ఏం రాసాము? ఇష్టపడడం అంటే అదే రాసుకున్నామా? ఏం రాయలేదు. ఇషు ఇచ్ఛాయాం, ఇచ్ఛ అంటే ఇష్టపడ్డం. రాయాలిగా, రాద్దాం. రాసుకోండి. ఇష్టపడటము, వెళ్ళటము. ఇక్కడ యచ్చతి అంటే ఏంటిది? యచ్చతి ఇస్తున్నాడు అని కదా. ఇవ్వడం, అంతే, యచ్చతి ఇవ్వడం. ఆ. ఇష్టపడుతున్నాడు, వెళ్తున్నాడు, ఇస్తున్నాడు. యాచతి అంటే యాచించడం. యాచిత్ అంటే ఆ భిక్షాటన చేస్తున్నాడు. అడుగుతున్నాడు. యాచతే తే ఆత్మనిర్భర్ యాచిస్తున్నాడు కదా, అడుక్కోవడం. యాచిస్తున్నాడు. భిక్ష. అడుక్కోవడం. ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటిది? ఇది ఎన్నోది? ఇది పాయింట్ 10. సో ఇప్పుడు 10. 10. సో ఇక్కడ దీనికి ఓకే, త్రుట ఛేదనే. అంటే ఛేదన. నరకడం అనా? ఓకే. సో కత్తిరించడం, పగలగొట్టడం. నరకడం అని కూడా వస్తుంది కదా. ఛేదించడం. త్రుటతి, త్రుట్యతే. ఇది 2 గణాల్లో ఉంది అది త్రుట అనేది. మహిపల్ కూడా. సో ఇప్పుడు మనకి తుదాది గణంలో మనం చూస్తున్నాం కదా. అవునమ్మా. సో తుదాది గణంలో చూస్తున్నాం కాబట్టి దీనికి ఒక సూత్రం వస్తుంది. ఏం సూత్రం అది మీకు తెలుసు? వా భ్రాష భ్రాష అది నేర్చుకున్నారు కదా. చెప్పండి అది. భ్రాస భ్రాస భ్రముక్ క్రముక్ క్లము త్రసి త్రుటి లశః. భ్రము క్రము క్లము త్రసి త్రుటి లశః. క్లము త్రసి నేర్చుకున్నామా? త్రసి నేర్చుకున్నాం. త్రుటి దివాది గణంలో దశః. సో దివాదిగణ ధాతువుల్లో ఉన్నది అనమాట. కొన్ని ధాతువులు దివాదిగణంలో కూడా ఉన్నాయి, ఇందులో నుంచి వాదిగణంలో కూడా ఉన్నాయి. సో లశః. సో ఇది ఎంత? 3 1 70. ఓకేనా. సో ఇది ఏం చెప్తుంది? షణ్ పరములో ఉంటే, షణ్ పరములో ఉంటే ఏమంటుంది? అది షణ్ అనేది వికల్పంగా వస్తుంది అని చెప్తుంది. వీటన్నిటికీ షణ్ వికల్పంగా వస్తుంది. ఈ అన్ని ధాతువులకు ఏమొస్తుంది?
షన్ను వికల్పం వస్తుంది. షన్ను వికల్పంగా వస్తుంది అంటుంది. షన్నుతో రూపం అనేది ఉమ్. షన్నుతో రూపము వికల్పంగా వస్తుందని అర్థం ఇక్కడ. ఓకే, ఉమ్. ఓకేనా? ఉమ్. సో అంటే వికల్పంగా వస్తుందంటే ఇప్పుడు మనకి ఏముంది, పైన ధాతువు ఏం రాసుకున్నాము? త్రుట, అవునా? ఉమ్. ఇక్కడ త్రసి త్రుటి లషహ ఉంది కదా, త్రుటి, ఉమ్. అవునా? సో అక్కడ దాంట్లో ఆ ధాతువు అన్నమాట. సో ఇప్పుడు త్రుట అనేది ఏమైంది? త్రుటతి, త్రుట్ అయింది కదా. త్రుటతి. సో త్రుట్ ఉమ్. ఏమైంది? త్రుటతి అయింది. ఉమ్. ఇదేంటిది? ఇది మనకు షకారంతో తుదాదిగణంలో ఉన్న రూపం ఇది, అవునా? షాతో వచ్చిన రూపం ఇది. తర్వాత షన్ వికల్పంగా అన్నాము, అవునా? సో అంటే ఇప్పుడు ఏమైంది? త్రుట్యతి. తృట్యతి. తృట్యతి. ఇది వికల్ప రూపం. ఓకేనా? సో ఇప్పుడు త్రుటతి దేంతో వచ్చింది? షాతో వచ్చింది. శాతం. షా ఏంటిది? తుదాదిభ్య షహ. ఓకేనా? తుదాది గణంలో త్రుటతి, దివాది గణంలో తృట్యతి. దివాదిగణం కాదు, వికల్పంగా వికల్ప రూపం. వికల్పంగా సో ఇప్పుడు ఆ గణంలో చూసుకుంటే అది వస్తుంది, రెండు వస్తాయి. అక్కడ రెండు వస్తాయి, ఇక్కడ రెండు కూడా కనిపిస్తాయి. అక్కడ రెండు కనిపిస్తాయా? కనిపించవా? ఎందులో? అందులో వికల్పంగా ఉన్నాం కాబట్టి రెండు కనిపించాలి, రెండు ఉంటాయి. రెండు ఉంటాయి. సో అక్కడ త్రుట్యతి ఉంటది, ఇక్కడ కూడా త్రుట్యతి. దివాదిగణంలో త్రుట్యతి అని రాస్తాము, త్రుటతి రాస్తాము. ఇక్కడ త్రుటతి రాస్తాము, త్రుట్యతి రాస్తాము. అర్థమైందా? కానీ అర్థాలు వేరు అనుకుంటా కదా. అర్థాలు వేరు, ఖచ్చితంగా వేరు. అదే ఇక్కడ బ్రాకెట్ లో షా పెట్టారు ఎందుకమ్మా? అది త్రుటతి పక్కన ఇప్పుడు తుదాదిగణం ఇక్కడ మనకి తుదాది షహ అది పెట్టారు. అది వికల్ప, అదేంటి వికర్ణ ప్రత్యయం. వికల్పము లేని రూపము వికల్ప రూపం ఒకటి, రెండు. ఇక్కడ షా పెట్టారంటే వికర్ణ ప్రత్యయం షా వస్తుందని అదే అర్థం. కిందదేమో దివాది గణం కాబట్టి యకారహ అని చెప్పారు. సో తృట్యతి. ఇప్పుడు ఈ రెండిటికి అర్థాలు ఒకటే, అర్థమైందా? ఈ రెండిటికి ఒకటేలేండి, ఈ రెండిటికి ఒకటే. ఓకే, సో మనకి తుదాదిగణంలో ఉన్నటువంటి ధాతువు ఇది కదా. మళ్ళీ తర్వాత ఇది యాక్చువల్గా దివాదిగణంలో లేదు, కానీ దీనికి రూపమే ఇలా వస్తుంది అనమాట. అర్థమైందా? సో దివాదిగణంలో లేదు, కానీ షన్ను వికల్పంగా ఉంది కాబట్టి అలా మనం అక్కడ చెప్పుకున్నాం అనమాట. ఈ సూత్రంని చెప్పుకున్నాం. వేరే ధాతువులు ఉన్నాయి కదా, అది. సరే, ఇప్పుడు ఇంకొకటి మస్జ ధాతువు. మస్జ ధాతువులు ఏమైంది? ఏంటండి, ఎవరైనా చెప్తున్నారు ఏమన్నా? లేదండి. ఓకే, సో ఇప్పుడు ఇది 10 అయినాయా? 11 అయిపోయింది. సో ఇప్పుడు 12 రాసుకోండి. సో ఇందులో వచ్చిన ధాతువులన్నీ మళ్ళీ సెపరేట్ గా రాసుకోండి, ఏమేమి ధాతువులు ఎలాగైనాయి అనేది. లేకపోతే వాటికి అండర్లైన్ చేసుకోవడమో సంథింగ్ ఏదైనా చేయండి. ఈ 12వ మాటలో ఏం చెప్పుకుంటున్నామంటే ఇక్కడ మనకి సకారం అనేది చేంజ్ అవుతుంది. దేంతో చేంజ్ అవుతుంది? అది సకారం ఉంది, జా ఉంది. సా జా ఉంటే ఏమైంది? అది నిన్న చాలా సా అనేది ఏంటిది? సా ఉంది. ఇక్కడ జా అనేది ఏంటిది? ఒకటి షడ్వర్ణము, కర్వర్ణము. అయ్యో రామ, సూత్రం చెప్పకండి. ఈ జా ఏంటిది? చవర్గం. చవర్గము కనిపిస్తుంది. సతుకి పరంలో ఏంటి? షచ.
కనిపిస్తే ఏంటి? షచు కనిపిస్తే ఏమవుతుంది? ఈ సా అనేది దేనిలాగా స మారుతుంది? అది తవర్గంగా మారుతుంది కదా. తాళవే సా షకారక అవుతుంది. సకారం తాళవే సకారం. లాగా షకారక మారుతుంది. అవునా? ఉమ్, ఈ షాగా మారిన తర్వాత ఏమైంది మళ్ళీ? ఉమ్. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఉమ్, షకారంగా మారిందా? ఈ షాకి ఏమొస్తుంది అక్కడ? ఇక్కడ జా ఉంది, అవునా? చా వస్తుంది. చెక్ చవర్గం షకారం చవర్గంగా మారాలి. ఎలా మారాలి అది? చవర్గంగా మారాలంటే అది ఉమ్, దా వస్తుంది మేడం. ఉమ్, దా మారు దా దానా? మూడవ సవర్గంలో కాదు, మామూలుగానే సకార తవర్గానికి షకార చవర్గం అయినప్పుడు షకారం వస్తుంది సాలో. ఆ. ఇంకా ఏం అడుగుతున్నారు ఇంకా మీరు? ఏం అడుగుతున్నాను? అక్కడ ఏముంది? ఇక్కడ షా ఉంది కదా, ఇది షా జా మారింది. ఉంది, జా ఉంది. సో ఇప్పుడు ఇదేం కావాలి? చా కావుతుందా? ఇక్కడ ఇది ఏంటండి? ఇదేం వర్ణము? జల్ వర్ణం. జల్లు, ఇదేమో ఇది జష్. జష్. జష్ ఝ మహాప్రాణ ఝ జష్. అవునా? 3, సో 4 జష్. అప్పుడు ఓకే. ఏం కావాలి? జలాం జష్ జషియా. జలం ఉమ్. జస్ట్ సో అప్పుడు ఏమైతే? అప్పుడు జష్గా జష్ మారాలి. వర్ణం వస్తుంది అన్న. అలా ఆ. కాదు ఇక్కడ. ఒక్క నిమిషం ఎలా ఆగండి, ఇది చేస్తారు? చెప్పండి నాకు, చెప్పండి. చెప్పిన తర్వాత మీకు అర్థం. ఉమ్, జష్ ఉమ్. వర్ణం ఏంటిది? జా షాకి జష్ ఏంటి? జస్ట్ షా ఏంటిది? అది అక్కడ తాలు. తాలు ఇచ్చు యశానాం తాలు. చు తాలు. చవర్గం వచ్చింది. ఇచ్చు చవర్గం. యశానం తాలు. సో చవర్గంలో మనం ఏం తీసుకోవాలి? జష్ అంటే చచ్చు తా. జాయే జ. జా. ఇప్పుడు ఏమైంది? అల్ప ప్రాణ జా. ఇప్పుడు ఏమైంది? అది జ. జకార మొత్తం ఏమైంది? సా జ రెండు కలిపితే ఏమైంది? సజ్జ సజ్జ కాలేదు, కాదా? జ. సజ్జ జ సజ్జ సజ్జ ఏంటి? సజ్జ. సజ్జ మళ్ళా సా ఏంటి? ఆగండి ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. సానే మనం జా చేసేసాం కదా. ఓ జకారమే డబుల్ అయింది. జ జ జ ఏమైంది? అది జ. జ అయింది. ఓకే. అవును. ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరం అయింది అక్కడ. ఓకే. సో ఇప్పుడు మనకు ఒక సంధి జరిగిందా? ఏం సంధి అది? శుస్వ సంధి. శుత్వ సంధి తర్వాత జశ్వ సంధి. శుత్వ సంధి. జశ్వ సంధి. నిన్న 2 సంధులు వచ్చినాయి. స్తుత్వ సంధి, స్తుత్వ సంధి. ఇవాళ ఇప్పుడు 3వ జశ్వ సంధి వచ్చింది. అర్థమైందా? జత్వ సంధి వచ్చింది. అవును. అది ఓకే. సో ఇక్కడ రాసుకోండి. ఏం రాస్తారు? 4 ధాతువులు. 4 ధాతువులకి ఇలా మారుతుంది. సకారం అనేది మారుతుంది అన్నమాట ఇక్కడ. ఓకే. వీటితోని మీకు అది తెలిసిందే, ఇక్కడ అవసరం లేదు. కాకపోతే దీని వలన ఏంటిదంటే వేరే వాటిల్లో సకారానికి లోపం అవుతుంది. ఈ కిత్తు గిత్తులు పరంలో ఉన్నప్పుడు సకారానికి లోపం అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ భ్రష్ట, భ్రష్ట పాకే అంటే ఏంటిది? వంట చేయడం అన్నమాట. ఓలస్జీ. టైం అయిపోయిందా అప్పుడే? 10 minutes ఉంది అంతే. 7. 7. ఓలస్జీ. వ్రీడాయాం. ఓలస్జీ అంటే వ్రీడాయాం. వ్రీడాయాం అంటే సిగ్గుపడడం. తిను. వ్రీడాయాం. టుమస్ జౌ. ఓప్స్ 2 అనే జూ రాసుకున్నాను. అరే టుమస్ జో. టుమస్ జో కదా. టుమస్ జో. సో ఇదేంటిది? శుద్ధవ్. శుద్ధవ్ అంటే
శుద్ధం అంటే క్లీన్గా ఉండడం. స్వచ్ఛంగా స్వచ్ఛంగా స్నానం చేయడం, శుద్ధం ఇక్కడ స్నానం చేయడం అన్నమాట. శుభ్రంగా ఉండడం, స్నానం చేసే టైప్లో అన్నమాట. ఓకే, తర్వాత షష్జ గతౌ. షష్జ ఓలస్చి షష్జ గతౌ వ్రీడాయాం. వెళ్ళడం. ఓకేనా? సో వీటికి ఉమ్. వీటికి ఇది రూపం ఎలా బ్రష్ అంటే ఉంటుంది? పాపే. ఓలస్వి అంటే ఓలస్జే అతిగా ఓలస్జే అతిగా వ్రీడాయాం అంటే ఏంటిది? సిగ్గుపడడం, లజ్జ. సిగ్గుపడడం. దాని రూపము ఓలస్జే అతిగా లజ్జతి, ఓలజ్జతి ఎందుకు వస్తుందండి? ఓ ఏంటిది అది? అనునాసికం కనిపిస్తుంది కదా, అనునాసికం ఎట్లా అంటే పోతున్నప్పుడు చూడండి. ఎత్తు అయిపోతుంది. లస్జే అతిగా లస్జ్ ఆ, లస్జ్. ఆ. సో ఇప్పుడు లష్జ్ అనేది ఉంది. సో ఇప్పుడు ఈ 4 ధాతువులలో ఇక్కడ మనకి అర్థమైందా? బ్రష్జ పాకే అంటే వంట చేయడం, ఓలస్జి వ్రీడాయాం సిగ్గుపడడం, టుమర్చో శుద్ధౌ స్నానం చేయడం, షష్జ గతౌ వెళ్ళడం. ఓకేనా? సో వీటికి ఈ ధాతువులలో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడండి. ఈ ధాతువులకి గిత్తు గిత్తు పరంలో ఉంటే ఒక్క నిమిషం. బాబు మునిగారు అంటే అన్ని జాగ్రత్తగా రాసుకుంటారు బాబు. గ్రూప్ లో పెడతారు కాబట్టి రాసుకుంటాడు ఆయన. ఆయన ఇంటికి సాయంత్రం కూర్చొని రాస్తాడు కదా మీరు. అమ్మా ఏం రాయట్లేదే. ఒక్క నిమిషం. చావనందరి గారు పెన్లో ఇంకేస్తున్నారు. ఆ? దీనికి బ్రిడ్జతి రూపం ఇచ్చారమ్మా. అంతే, అదే కదా ఇప్పుడు మనం చెప్పుకుంది, అదే కదా. ఈ ధాతువుకి ఫస్ట్ ఇదే రాసుకోండి. మనకి ఏంటి, దానికి సకారం లోపిస్తుంది అనేది ఇప్పుడే వద్దులే. సో ఈ ధాతువులకి ఏంటిది, మనం ధాతువులలో చూస్తున్నాం కాబట్టి ఈ ధాతువులకి ఏంటి, స్తోహశ్చునాశ్చుహు వచ్చి స్తోహో కామా తర్వాత దాని తర్వాత ఏంటిది, ఈ తర్వాత సూత్రం తర్వాత ఇంకేం తీసుకొచ్చాము? జలాం. జసోంతే అంతే అంటే పదం జసి కాదు. జలాం జసి. ఈ 2 సూత్రాల ద్వారా ఏమైపోయింది, సకారానికి జకారం వచ్చింది. ఓకే, కానీ ఇక్కడ ఇది రికారం వస్తుంది కదమ్మా రూపంలో. దేనికండి? ఇదే ఇప్పుడు బ్రస్జ అనేది రేపంతో ఉంది కదా ధాతువు, కానీ దానికి రూపం తయారు చేసినప్పుడు రీకారం ఈ ఊరు ఉంది కదా, ఆ రీకారం వస్తుంది. మరి అది ఎలా వచ్చింది? ఏంది అది? సంప్రసారణం జరుగుతుంది కదా, రికారము అది రావాలంటే. సంప్రసారణం జరిగింది. ఓకే, సంప్రసారణం. ఇంకా ఏమైతుంది? సంప్రసారణ జరుగుతుంది. అవునా? సంప్రసారణం ఎప్పుడు అవునమ్మా. జరుగుతుంది? అదే సంప్రసారణము గ్రహిత్య అని ధాతువులన్నీ రేప ఉంటే అది రీకారం అవుతుంది. కండిషన్ రాసుకోండి. గ్రహిజ్య అనే ధాతువు ద్వారా, అనే సూత్రం ద్వారా. అది సూత్రం ఇంపార్టెంట్. ఏంటిది? గ్రహిజ్య రాసుకోండి. గ్రహిజ్య వయి వ్యధి వష్టి విచతి వృశ్చతి బృచ్చతి బృజ్జతీనాం అలా వచ్చింది. అది రాసుకోండి. అలా వచ్చింది. ఓకేనా? సంఖ్యేస్తే చాలమ్మా మీరు సూత్ర సంఖ్య. గ్రహిజ్య అనే సూత్రం ద్వారా ఏంటిది ఆ సంఖ్యా సూత్రము? 6 1 16. 6 1 16. బ్రాకెట్ 6 1 16 ప్రకారం
సంప్రసారణం జరుగుతుంది. అందుకని దృశ్యం. ఇక్కడ కూడా వికల్ప రూపం ఉంది ఇంకోటి. సో ఇప్పుడు మనకి సంప్రసారణం జరిగిన తర్వాత మళ్ళీ అందులో ఉన్న అచ్చు దాంట్లోనే కలిసిపోతుంది సంప్రసారణాచ్చ అనే సూత్రం ద్వారా. ఓకే, సంప్రసారణం జరిగిన తర్వాత పక్కన ఉన్న అచ్చు సంప్రసారణం జరిగిన తర్వాత మిగిలిన అచ్చు అందులోనే కలిసిపోతుంది. ఇకో ఎనర్జీలో అచ్చు కలవదు కదా, విడిగానే ఉంటుంది. ఏం సూత్రం ప్రకారం? ఇది కదా చెప్పారుగా మీరు ఇప్పుడు. గ్రహిజ్య